మరికొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో అరుదైన మార్పులు, వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది. ఊహించలేనటువంటి మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. మరికొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు ఈ జీవితం గురించి చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది. మీరు ఏ పని కోరుకున్నా సరే ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలతతో ఆ పని ముందుకు సాగుతుంది. మీరు వద్దన్నా సరే అదృష్టం మిమ్మల్ని వరించబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా చక్కగా మారిపోతుంది. అత్యంత శ్రేష్టమైన శుభకాలం అయితే వీరికి నడుస్తుంది. ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తి కాని ఒక పనిని కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగంలో చాలా మంచి గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. స్థిరాస్తులు పెరుగుతాయి. మీ తెలివితేటలతో అభివృద్ధి సాధిస్తారు. శ్రీరామలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయం కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది. కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. వీరు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు సుఖాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు. మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచించే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాది వృశ్చిక రాశి వారి కెరీర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే ఎదురవబోతూ ఉన్నాయండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది 2025లో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటారు. మే మాసం తర్వాత నుండి కూడా గురుడు తన రాశి నుండి 7వ స్థానంలోకి ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. పనిపరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు చేసే పనులలో ఆర్థికపరమైన సవాళ్ళు అనేవి కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మీ కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి ఏడాది ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి కూడా సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందవచ్చు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంబంధాల్లో అనేకమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీకు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి.
మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలలు గురుడు ప్రభావంతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే సాధిస్తారు. ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు. రాహుకేతువుల సంచారం కారణంగా మీకు సహాయకరంగా కూడా ఉంటుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు పొందుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. శని ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందో ప్రతి మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ముగిసలాంటి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా వీరితో పంచుకోవాలి అని అనుకునేలాగా వీరు ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుందండి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తూ కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఎదురును వీరు చూసి భయపడి వీరు గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించి స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు కూడా వీరైతే ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉన్నారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి అసలు తెలియదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.